నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు అనంతరం గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను కౌంటింగ్ అనంతరం మరో 15 రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉండడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికకు ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా పడింది. ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి మే 28వ తేదీన కలిసి వచ్చేలా ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితం తేలక ముందే మహానాడు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయం టీడీపీ వర్గాలు వ్యూహ కమిటీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయక తప్పడం లేదని పేర్కొన్నారు. దళిత నాయకులు కలేకూరి ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం భీమ్సేన సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. లార్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు కలేకూరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలేకూరి ప్రసాద్ దళితులను తన పాటల ద్వారా చైతన్యవంతులను చేశారన్నారు. దళితుల పోరాటంలో భాగస్వాములై దళితులకు అండగా నిలిచారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల ఐక్యవేదిక సేవా సమితి అధ్యక్షులు స్టాలిన్ బాబు, రాజు, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. కలేకూరి ప్రసాద్ అన్న దళిత ఉద్యమానికి ఒక ఎన్నుముక్కలాగా పనిచేశాడు. దళితులకి ఎక్కడున్నా కానీ ఆయన యొక్క ఒంట్లో బాగపోయినా కానీ డప్పు ప్రకాష్గా ఆయన యొక్క మాటనే పాటగా పాడి వినిపించేవాడు. అలాగా ఎన్నో వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి మేముండవని చెప్పి కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట అనేక ఉద్యమాల్లో మన కలేకూరి ప్రసాద్ అన్న ఎంతో పనిచేశాడు. ఆయన్ని మన దళితులందరూ కూడా గుర్తించుకోవటం, ఆయన వర్ధంతులు జయంతులు జరుపుకోవటం, మన నాయకులు కష్టపడ్డ వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఇదే ఘనమైన నివాళి. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో పలుచోట్ల వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 23న అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు గుంటూరు 2 టౌన్ డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి 21న రాత్రి 9:15 బయలుదేరి 22వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని అదే రోజు రాత్రి అక్కడ బస చేసి 23న పౌర్ణమి రోజున అరుణాచలంకు చేరుకుంటుందన్నారు. అదే రోజు సాయంత్రం బయలుదేరి 24వ తేదీన ఉదయం 6:30 గుంటూరు బస్టాండ్కు చేరుకుంటుందన్నారు. 96164 బస్సు సర్వీస్ నెంబర్కు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక్కో ఛార్జీ 2420 రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 7382897459ను సంప్రదించాలని కోరారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అల్లర్లను అరికట్టేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. నవభారత్ నగర్లో భాష్యం ప్రవీణ్ టీడీపీ నాయకులు పెదకూరపాడు బుజ్జితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసి 2 రోజులు గడుస్తున్నా కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్రావు ఓటమి భయంతో వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. ఎన్నికల పోలింగ్ రోజు తనతో పాటు తన భార్యపై కూడా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసిన అధికారులు ఆ పార్టీకి అండగా ఉన్నారన్నారు. దాడులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు తీసుకోవడం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
నియోజకవర్గంలో శంకర్రావు అల్లర్లను ప్రోత్సహించవద్దని హెచ్చరించారు. శంకర్రావు మాట్లాడుతూ నిన్నో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ గొడవలన్నిటికి కారణం భాష్యం ప్రవీణ్ అని చెప్తున్నానండి. నేనా కారణం. నేను వచ్చి నియోజకవర్గానికి 60 రోజులు అవుతుంది. 60 రోజుల్లో ప్రతి ఊరిలో కూడా నీ మీద కంప్లైంటే. గత 5 సంవత్సరాల్లో నువ్వు రావడానికి ముందు 2019కి ముందు ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇది రైతువారీ కుటుంబాలు ఎక్కువగా నివసించే నియోజకవర్గం, ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. పార్టీలు వేరైనా ఎలక్షన్ వరకు ఎలక్షన్ చేసుకుంటారు, తర్వాత ఎవరో కాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ నువ్వు వచ్చినాక 2019లో నువ్వు వచ్చిన తర్వాతే ఈ నీచ సంస్కృతి, ఈ గొడవలు పట్టడం, ఈ కేసులు పెట్టడం, ఇటువంటి సంస్కృతి వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చి 60 రోజులైతే నేను గొడవలు పెడుతున్నా అని చెప్తున్నావు. ఇదేనా నీ సంస్కృతి? నీ సంస్కృతిని నా సంస్కృతి అని చెప్పడం నువ్వు చాలా తప్పు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నావు. నువ్వెటువంటి వాడివో నేను ఎటువంటి వాడినో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, అది గుర్తుపెట్టుకో. శంకర్రావు ఎమ్మెల్యే శంకర్రావు ఇప్పటికీ అతను ఎమ్మెల్యే కాదండి, అతను పదవి అయిపోయింది. అతను ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారేమో మీరు, పోలీస్ శాఖ వారు. గుర్తుపెట్టుకోండి, అతను పదవి అయిపోయింది. రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తేల్చినా ప్రభుత్వం ఇంకా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆధీనంలోనే కమిటీ ఏర్పాటు చేస్తేనే ఇసుక అక్రమ తవ్వకాలపై వాస్తవాలు బయటపడతాయన్నారు. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తానే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు చెప్పాలి. డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీలు మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పుడు వీళ్ళ పర్యవేక్షణ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరపాలి రేపటి నుంచి. కలెక్టర్లు చూస్తేనే 22 మంది కలెక్టర్లు ఒకే రకంగా ఏ అక్రమ తవ్వకాలు జరగట్లేదని రిపోర్ట్లు ఇచ్చారు. జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. అమరావతి రోడ్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, పంచామృత అభిషేకంతో ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైనట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. పతాకావిష్కరణ అనంతరం గణపతి పూజ, స్వామివారి సహస్రనామ పూజ, అష్టోత్తరం, పుణ్యదంపతులచే శాంతి హోమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి వహించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానంలో స్వామివారికి ప్రాతకాలంగా విశేష అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, తర్వాత మండపారాధన, విశేషంగా పూజలు, భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. తదనంతరం సాయంత్రం స్వామివారికి దివ్య రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో స్వామివారు ఊరేగుతూ వెళ్తుంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు విశేషంగా చేసి కార్యక్రమాన్ని చేపట్టి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.